రామలక్ష్మణుల్ని తీసుకెళ్లి సుగ్రీవుడికి స్నేహం చేయించారు. అంతే, సుగ్రీవుడికి పట్టాభిషేకం అయిపోయింది. అప్పటి వరకు తాను ఏ భార్యని విడిచిపెట్టి ఉన్నాడో ఆ రుమతో మళ్ళీ తిరిగి జీవించేటటువంటి అదృష్టాన్ని పొందాడు. పోయిన పట్టాభిషేకం మళ్ళీ తిరిగి కలిగింది, రాజ్యం వచ్చింది, అధికారం వచ్చింది, పోగొట్టుకున్న భార్యని తిరిగి పొందాడు. ఎవరి వల్ల? ఒక్క హనుమ పక్కన సచివుడిగా ఉండడం వల్ల. అంగదుడితో కలిసి దక్షిణ దిక్కుకు వెళ్ళారు. వెడితే అంగదుడు అనరాని మాటలన్నీ అన్నాడు సుగ్రీవుణ్ణి. నాకేం యవరాజ్య పట్టాభిషేకం కావాలని చేశాడనుకుంటున్నావా? అంత ప్రీతి నా మీద ఏం లేదు. మా నాన్నని చంపేశాడు, నేనంటే చాలా కోపం. రాముడు నాకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యమన్నాడు కాబట్టి చేశాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చంపేద్దామని చూస్తున్నాడు. ఇప్పుడు నెల రోజుల టైం అయిపోయింది కదా, వెనక్కి ఎడితే నన్ను చంపేస్తాడు. మా పిన తండ్రి సంగతి నీకేం తెలుసు, నేను రాను ప్రాయోపవేశం చేస్తానన్నాడు. నిజంగా మాట్లాడడం అంటే ఏమిటో మీరు హనుమ దగ్గర తెలుసుకోవాలి. ఆయన అన్నారు, ఏమిటో విర్రడివి ప్రాయోపవేశం చేస్తానంటే వీళ్ళందరూ నీ వెనకాల వస్తున్నారని ప్రాయోపవేశం చేస్తానంటున్నావు. వీళ్ళందరూ నీతో ప్రాయోపవేశం చెయ్యరు. వీళ్ళకి 3 రోజులు 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ భార్య బిడ్డలు గుర్తొస్తారు. చంపితే చంపేళ్ళవా, అక్కడికి పోయి వాళ్ళని ఒకసారి మొహం చూపించి అక్కడే చచ్చిపోతాం, ఎందుకు వాళ్ళకు ఉన్నామో లేమో తెలియకుండా ఇక్కడ పడుండి ఎందుకు వచ్చిన జీవితం అని వెళ్ళిపోతారు. అప్పుడు ఒక్కడికి మిగిలిపోతావు. చీమ చిటుక్కుమంటే భయం, రామలక్ష్మణులు బాణం వేసేశారేమో అని. ఈ పర్వత గుహని డొల్ల చేసేస్తాయి లక్ష్మణ బాణాలు. నువ్వు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టడు. నువ్వు శరణాగతి చేశావా వదిలిపెట్టేస్తాడు. అందుకని రామలక్ష్మణుల యొక్క బాణముల ధాటి నుంచి తప్పుకుందామని అనుకోకు అంగదా. వెనక్కి రా, కార్యం మీద బయలుదేరు, నా మాట విను, సముద్ర లంఘనం చేద్దాం బయలుదేరమని తీసుకెళ్లారు. హనుమతో సంబంధం, హనుమ మాటలు, హనుమ స్తోత్రం మిమ్మల్ని ఉద్ధరించేస్తాయి.